గుడారాల పండగ అంటే ఏంటి? గుడారాల పండగ చేయమని ఎందుకు చెప్పాడు దేవుడు? మీ పితరులు అరణ్యములో నడిపించబడి గుడారాల్లో నివసించిన ఆ జ్ఞాపకాలు మాసిపోకూడదు, సమసిపోకూడదు. ఆ జ్ఞాపకాలు ఉండాలి. అందుకని మీరు ఒక 4 రోజులు అరణ్యంలోకి వెళ్ళిపోయి గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో ఉండండి. ఎందుకంటే మీ పితరులు ఈ మార్గంలో వచ్చారన్న జ్ఞాపకం మీకు ఉండాలి. మనం ఎందుకు గుడారాల పండుగ చేసుకుంటున్నాం? మన పితరులు నడిచిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మన పితరులు అరణ్యంలో ఎలాగ పోషించబడ్డారో జ్ఞాపకం చేసుకోవడానికి, మన పితరుల మీద ఆయన వాత్సల్యం ఎలా చూపించాడో జ్ఞాపకం చేసుకోవడానికి, మన పితరులకి ఆస్తులు అంతస్తులు భోగభాగ్యాలు లేకపోయినా ఏమీ లేకపోయినా అరణ్యంలో ఎలా దేవుని మీద ఆధారపడి ఆనుకొని బ్రతికారో జ్ఞాపకం చేసుకోవడానికి. ఇందుకు మనం వెళ్ళాలి. కానీ సెల్ఫీలు దిగడానికి, ఫోటోలు దిగడానికి, బెల్లుళ్ళు కొనడానికి, చెరుగ్గాళ్ళు కొనుక్కోవడానికి, నల్లపూసలు దండ కొనుక్కోవడానికి, చేతికి సిలువు కొనుక్కోవడానికి ఈ పిచ్చి పనులు చేయకూడదు. అవి మన కొరకు కాదు. ఇప్పుడు వ్యాపారస్తులు పెట్టుకుంటారంటే మనం వద్దనలేం కదా, పెట్టుకునివ్వండి. కానీ మనం వివేచించాలి. మన దగ్గర ఉంది కీ కదా. మనలో మార్పు ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఏం చేయలేడు కదా.